హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కొత్త కోడలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. సంవత్సరాలు పైబడుతున్నాయని మా ఏకైక పుత్రరత్నానికి వివాహం చేశాము. మా అబ్బాయి రవి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. పెళ్ళికని నెల రోజులు సెలవు మీద వచ్చాడు. పెళ్ళి కడపలోను, రిసెప్షన్ హైదరాబాద్లోనూ చేశాము. చుట్టాలు పక్కాలు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మాది 3 బెడ్రూమ్ ఫ్లాట్, సొంతమే. కొడుకు కోడలికి ఏ పనులు పురమాయించవద్దని నేను మా ఆవిడ నిర్ణయించుకున్నాము. ఇల్లు చిమ్మటానికి, తడిగుడ్డ పెట్టి తుడటానికి మాత్రమే పని మనిషిని పెట్టుకున్నాము. అంట్లు సరిగ్గా తోమదని ఆ పనికి పెట్టుకోలేదు. గుడ్డలు వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఒకరోజు కోడలు స్వప్న బాత్రూంలో బ్రష్ చేసి రాగానే సుశీల టూత్పేస్ట్ కోసం వెళ్ళింది. బయటకు వచ్చి అష్టవక్రంగా ఉన్న టూత్పేస్ట్ ట్యూబ్ను చూపించింది. దాన్ని నేనే సరిచేశాను. అందరం టీ తాగిన తర్వాత స్వప్న స్నానానికి వెళ్ళింది. కాసేపటికి బాత్రూమ్ నుండి ఒకటే శబ్దాలు బయటకు వినబడసాగాయి. మగ్గు కింద పడిన శబ్దము, సబ్బు పెట్టే పడిపోయిన చప్పుడు. ఏమండి, కోడలు స్థానానికి వెళ్ళిందా యుద్ధానికా అండి అంది సుశీల గొంతు చించుకుని. మెల్లగానే రవి బయటకు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు అన్నది వింటే నొచ్చుకునేవాడు అన్నాను. స్వప్న మళ్ళీ రాత్రి బ్రష్ చేసింది. అప్పుడు కూడా టూత్పేస్ట్ పరిస్థితి అష్టావక్రమే అయ్యింది. రాత్రి పడుకున్నాక సుశీల ముఖ కవళికలు గమనించాను. సుశీ, నువ్వు అలా ఉండటం నాకు నచ్చదు. స్వప్నకు ఎలా నేర్పాలండి? పోనీలేవే, కొత్త అమ్మాయి, నేర్చుకోవటానికి కొంత సమయం పడుతుంది, పడుకో అన్నాను. ఇక తెల్లవారింది. అత్తగారు, నేనున్నన్నాళ్ళు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ కొన్ని పనులైనా నేర్చుకుంటాను అంది స్వప్న. అలాగే అంది సుశీల. ఇక ఆ పూట భోజనాలయ్యాక స్వప్న వంటింట్లో షింక్ దగ్గర అంట్లన్నీ ఎంతో శుభ్రంగా తోమింది. తోమిన వాటిని బాల్కనీలో గిన్నెల స్టాండ్లో చక్కగా పెట్టింది. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో గుడ్డలు వేసి నీళ్లు పట్టి తగినంత వాషింగ్ పౌడర్ వేసింది. గుడ్డల పని కూడా చక్కగా చేసింది. రాత్రి మేము పడుకున్న తర్వాత సుశీ, నువ్వు ఏ పూటైనా అంట్ల గిన్నెలు చప్పుడు కాకుండా తోమావా? స్వప్న చూడు, గుండి సూది పడినంత చప్పుడైనా కాకుండా ఎలా వాటిని శుభ్రం చేసి ఆరబెట్టిందో అన్నాను. అవునండి, నాకు అదే అర్థం కావట్లేదు. గిన్నెలు సరే, గుడ్డలు కూడా చక్కగా ఆరేసింది. ఆరిన వాటిని చక్కగా మడత పెట్టింది. కొన్ని విషయాలు తనే చూసి నేర్చుకుంటుంది అన్నాను. మరుసటి రోజు స్వప్న బ్రష్ చేసింది. టూత్పేస్ట్ ఏ మాత్రం వంకరాలు లేకుండా చక్కగా ఉంది. అది చూసి సుశీల ముఖంలో ఆనందం వెలిగిపోయింది. తరువాత స్వప్న స్థానానికి వెళ్ళింది. బాత్రూంలో నుండి బయటకు ఎలాంటి శబ్దాలు వినపడనే లేదు. స్వప్న, నిన్ను చూసి కొన్ని విషయాలు నేర్చుకోవాలి అంది సుశీల. అదేంటత్తగారు, మీ దగ్గర నేర్చుకోవాల్సింది బోలెడు ఉంది. అవునమ్మా, మీ అత్తగారు చప్పుడు చేయకుండా గిన్నెలు తోమింది నేను రిటైర్ అయిన దగ్గర నుండి చూడనే లేదు. ఊరుకోండి, కోడలి ముందు మరీ నన్ను ఆట పట్టిస్తున్నారు. అవును నాన్న, అమ్మ ముందు కోడల్ని ఎక్కువగా పొగడకండి అన్నాడు రవి. అంతేలేండి, మీరంతా ఒక్కటే, నేనే పరాయిదాన్ని అని స్వప్న మూతి ముడుచుకుంది. లేదు స్వప్న, మీ మావయ్యను చేసుకుని కోడలిగా పల్లెటూరు నుండి సరాసరి పట్నంలో అడుగుపెట్టిన నేను, నాకు టీ పెట్టడం కూడా రాలేదు. అత్తయ్య గారు మావయ్య గారు ఊర్లో ఉండటం వల్ల నేర్పేవారు లేక అన్నీ మీ మామగారే నేర్పించారు. అదిగో సుశీ, కొత్త కోడలికి పాత విషయాలు చెప్పి నన్ను చిన్నబుచ్చుతున్నావు అన్నాడు. రవి, స్వప్న, సుశీల హాయిగా నవ్వుకున్నారు. నేను శృతి కలిపాను. మరో వారంలో రవి, స్వప్న అమెరికా వెళ్ళిపోయారు. మంచి కోడలు దొరికిందండి, రవిని బాగా చూసుకుంటుంది అంది సుశీల. నువ్వు నన్ను చూసుకున్నట్లే అన్నాను నవ్వుతూ. తను కూడా ముసిముసిగా నవ్వింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.